అందరికీ నమస్కారం. కోర్టు సంచలన తీర్పు. రేప్ చేయడం తప్పులేదు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఓ రేప్ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తప్పు అమ్మాయిదేనంటూ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. అసలేం జరిగిందంటే, ముంబైకి చెందిన ఓ యువతి అక్టోబర్ 2017లో తనపై ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన కుర్రాడు హోటల్ రూమ్‌కి పిలిచి రేప్ చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈ రోజు న్యాయమూర్తి తీర్పు వెల్లడిస్తూ నిందితుడిని తప్పు లేదని నిర్దోషిగా ప్రకటించడం బాధితురాలిని విస్మయానికి గురిచేసింది. అయితే తీర్పులో న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలివే. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయితో అంత చనువేంటి? పిలవగానే హోటల్ రూమ్‌కి ఎలా వెళ్ళిపోయావు? పైగా నువ్వు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆ హోటల్ బిజీ ప్రాంతంలో ఉంది. నీపై ఆ అబ్బాయి అత్యాచారం చేస్తున్నప్పుడు నువ్వు చిన్నగా అరిచినా కూడా అందరికీ వినబడే అవకాశం ఉంది. మరి నువ్వెందుకు అరవలేదు? అదేవిధంగా మార్చి 15లో ఆ అబ్బాయి నీ నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే నువ్వెందుకు అక్టోబర్‌లో ఫిర్యాదు చేసావు? అప్పటి వరకు ఏం చేసావు? ఇవన్నీ చూస్తుంటే మీ ఇద్దరి మధ్య జరిగిందంతా పరస్పర అంగీకారంతోనే జరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ కేసులో ఆ అబ్బాయిని నిర్దోషిగా ప్రకటిస్తున్నానని వెల్లడించారు. చూసారా ఫ్రెండ్స్? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.